అన్యుల చేతిలో ఉన్నారు. ఎన్నోది ఇది? 4ది. 5ది చదవండి. మరియు ఆ, రక్షణయను శిరస్త్రాణమును 5వదిగా రక్షణను శిరస్త్రాణం. శిరస్త్రాణం అంటే తల. అక్కడ తల మీద ఉందా? హెల్మెట్ ఉందా? అందరూ చూస్తున్నారా? ఏంటది? ఏమో చెప్పండి అమ్మా. నాది ఒకసారి చేయి ఇట్లా ఆడించండి. నేను వింటున్నా, గ్రహిస్తున్నాను, నా ఆత్మను బలపరుచుకుంటున్నాను. ఒకసారి ఇట్లా చేయి ఆడించండి, ఇట్లా చేయి ఆడించండి, ఇట్లా నా ఆత్మను బలపరుచుకుంటున్నాను. సోదయం ప్రసారి గట్టిగా. కొంత తొట్లలో నీళ్ళు పోస్తే రంధ్రం, తొట్లకు రంధ్రం ఉంటే నీళ్ళు పోస్తే ఉంటాయా? కొందరు హృదయాలు కూడా అట్లే ఆ హృదయాలతోనే వింటారు. అందుకే వాక్యం వల్ల ఫలించదు. కొంతమంది ఉన్నారు, మీరు సరి చేసుకుందరుగాక. బద్దలైన తొట్లో నీళ్ళు పోస్తూ ఉంటాయా? కొందరు హృదయాలు కూడా అలా ఉంటాయి. ఎంత చెప్తుంటే కిందికి వెళ్ళిపోతూనే ఉంటాయి. వాళ్ళకి రంధ్రాలు ఉన్నాయి వాళ్ళకు. ఈ వాక్యాలు మీరు ఎక్కడెక్కడ వాక్యము మీ హృదయాలు నిలవకుండా పోతుందో అవన్నీ పగిలిపోయినవన్నీ మీరు సరి చేసుకొని అతికించుకొని ఈ మాటలు మీ హృదయంలో భద్రపరుచుకొని మీరు శక్తిమంతులుగా ఉండదురుగాక. ఆమేన్. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రక్షణ అనే శిరస్త్రాణం. రక్షణ అంటే ప్రార్థన. చెప్పండి ఏంటది? విశ్వాసం అనే దేవుని ఆనుకొనుట, ప్రార్థన అంటే ప్రభుతో చెప్పుకొనుట. ఆమేన్. ఎంతమంది ప్రభుతో చెప్పుకుంటున్నారు మీ విషయాలు? ఎంతమంది చెప్పుకుంటున్నారు? సమస్య పరిష్కారం అవుతుందో చెప్పుకుంటున్నారా? దేవుడు నడిపింపు వచ్చేదో చెప్పుకుంటున్నారా? ప్రార్థన అంటే కొంతమంది 2 నిమిషాలు చేస్తారు, 3 నిమిషాలు చేస్తారు. అది కాదు ప్రార్థన. నీకు సమాధానం దేవుడు మాట్లాడేంత వరకు నువ్వు లేవకూడదు. అదే ప్రార్థన. నీ కన్నీరు ప్రార్థనలో తుడవబడాలి. నీ కలవరమైన హృదయం సమాధానం పొందాలి. అదే ప్రార్థన. ఒకటి రక్షణ అనే శిరస్త్రాణం, హెల్మెట్. వారు బలవంతులు, ప్రార్థన జీవితం కలిగిన వారు ఆయుధం కలిగి ఉన్నారు. ఆమేన్. రెండోదిగా దైవ భయం. చెప్పండి. దైవ భయం ఒక ఆయుధం. దేవునికి భయపడ్డ ఒక ఆయుధం. వారు పాపం చేయరని వాక్యం చెప్తుంది. దైవ భయం కలిగిన వారే ఆయుధం కలిగి ఉన్నారు. మూడోదిగా స్తుతి, స్తోత్రం. స్తుతి, దేవుడు నాకు ఈ మేలు చేశాడు. ఉదయకాలం లేవగానే స్తోత్రం స్తోత్రం అని ఏ ఇంట్లో స్తోత్రాలు వినిపిస్తాయో వారు ఆయుధం కలిగి ఉన్నారు. బాబు నువ్వు దగ్గర పెట్టుకో, దగ్గర పెట్టుకో. స్తోత్రం ప్రసారి గట్టిగా. ఆయుధాలు ఎంతమందికి ఉన్నాయి? ఉదయకాలం లేచి స్తోత్రాలు ఎంతమంది చెప్తున్నారు? బియ్యం ఇచ్చినందుకు స్తోత్రం, డేక్ష ఇచ్చినందుకు స్తోత్రం, రక్ష ఇచ్చినందుకు స్తోత్రం. ఆమె చెప్పండి. పిల్లలు ఇచ్చినందుకు స్తోత్రం, ఉద్యోగం వ్యాపారం ఇచ్చినందుకు స్తోత్రం, సంఘం ఇచ్చినందుకు స్తోత్రం, సేవకులు ఇచ్చిన స్తోత్రం. ఎంతమంది చెప్తున్నారు? ఒకసారి చేతులు ఇస్తున్నారు. ఒకసారి ఎంతమంది స్తోత్రాలు చెల్లిస్తున్నారు ఇంట్లో? స్తోత్ర ప్రార్థన ఏ ఇంట్లో జరుగుతుంది? వాళ్ళకు రక్షణ ఉన్నది, వారికి ఆయుధం ఉన్నది. ఏ ఇంట్లో స్తోత్ర ప్రార్థన లేదో, స్తోత్రాలు చెల్లించరో, ఏ హృదయం స్తోత్రం అని దేవునికి కృతజ్ఞత కలిగి ఉండరో అక్కడ వారు బలహీనులు. దుష్టుడు వాటిలో క్రియ చేస్తాడు. ఒకప్పుడు స్తోత్ర ప్రార్థన చేసేది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ చర్చ ఇంత కొన్ని కుటుంబాలు నాతో కలిసి ఉండేటివి. స్తోత్రం చెప్పండి. అప్పుడు వాళ్ళకి సమస్యలు ఉండేలే, ఇప్పుడు సమస్యలు లేవు. స్తోత్రం చెప్పండి. సమస్యలు ఉన్నప్పుడు నాతో పాటు లేచి స్తోత్రం 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 అనేది. 5 గంటలకు స్తోత్రం పోయినాక అక్కడ కట్టెల పొయ్యి మీద ఛాయ్ తాగేది. అప్పుడు ఈ మందిరం గట్లే. ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయి. స్తోత్ర ప్రార్థన లేదు, ఏ ప్రార్థన లేదు. కొన్ని ఇండ్లలో దుష్టుడు చొరబడ్డాడు. దుష్టుడు ఆయుధం పోగొట్టుకున్నారు. స్తోత్ర ప్రార్థన అనేది ఒక ఆయుధము. ఆమెను చెప్పండి. అంటే మందిరానికే రావాలని లేదు. ఒకవేళ మీకు స్తోత్ర ప్రార్థన తెలియకుండా మందిరానికి వచ్చి నేర్చుకోండి. మందిరం దగ్గరే ఉన్నది. మీకు వాహనాలు ఉన్నాయి. సెంటర్లో స్తోత్ర ప్రార్థన నేర్చుకోవడానికి దూరం నుంచి ఎన్టీపీసీ నుంచి కూడా బండ్లు వేసుకొని వస్తారు తెలుసా? ₹1,00,000 జీతం వాళ్ళు తెలుసా మీకు? మందిరం చుట్టూ ఉన్నాయి ఇండ్లు. మీరు స్తోత్ర ప్రార్థన తెలియకుంటే రండి, 4 గంటలకు రండి, నేర్చుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకవేళ మీకు స్తోత్ర ప్రార్థన తెలిసి ఉంటే ఇండ్లలో చేయండి. ఒకవేళ పోగొట్టుకున్నారా, మరలా ఆయుధం మాకు దయచే ప్రభువుని ప్రార్థన చేసుకోండి. దేవుడు మరలా మిమ్మల్ని విడిపించి గొప్ప చేస్తాడు, జయమిస్తాడు. కనుక స్తోత్రం. షాలేం రాజా స్తోత్రం, యెహోవా ఈరే స్తోత్రం, యెహోవా రాఫా స్తోత్రం, ఎబెనేజర్ అనే దేవ స్తోత్రం. ఈ స్తోత్రాలు చెల్లించండి దేవుడు చేసిన మేళ్ళను బట్టి. అది ఒక ఆయుధము. హల్లెలూయా. ఎన్నైనాయమ్మా? రక్షణతో దేవుని భయం ఉండాలి,
ప్రార్థన జీవితం ఉండాలి, స్తోత్రం ఉండాలి, ఇంకా దైవ స్వభావం. ఆమేన్. దేవుని గుణాలు కాపాడుకోండి, సంపాదించండి. హల్లెలూయా.